అందరికీ భోగి పర్వదిన శుభాకాంక్షలు. నిన్న సాయంత్రం క్యాటలిస్ట్ ఎస్పీ ఛానల్లో వెండికి సంబంధించి సెపరేట్ వీడియోనే ఇచ్చాను. ఎందుకంటే మల్టీ కమ్యూనిటీ ఎక్స్చేంజ్లోనేమో వెండి ధరలు కొంచెం తగ్గుతున్నాయి అండ్ కరెక్షన్ జరుగుతుంది. బయట ఓపెన్ మార్కెట్లో వెండి ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఈ రోజు కూడా వెండి ధరలు ఊహించిన విధంగా పెరిగాయి. ఏకంగా కేజీ వెండికి 15,000 రూపాయలు పెరిగి 3,07,000 రూపాయలుగా ఉంది. మొన్న ఎవరో అడుగున్నారు 3 లక్షలు ఎప్పుడు వెళ్ళిద్ది వెండి అని. మ్యాక్సిమం మార్చి ఆ ఫిబ్రవరి అనుకున్నాం. ఏంది ఇది? జనవరి 14-15 తారీఖులోకి వచ్చేసింది. ఎనీ టైం తగ్గొచ్చు. మన అదృష్టం బాగుంటే ఇలా కంటిన్యూగా పెరుగుతూ ఉండొచ్చు. అందుకే నిన్న వీడియోలో క్లియర్గా చెప్పింది, వెండి అన్నప్పుడు మీ దగ్గర ఆల్రెడీ కనుక ఉన్నట్టయితే ఒక రేటు పెట్టుకోండి. ఆ రేటుకి వస్తే అమ్మేసుకుంటే అమ్మయ్య చాలు ప్రాఫిట్స్ అని అనుకుంటే హ్యాపీ. లేదు ఎందుకైనా మంచిదిలే బాగా పెరిగిద్దిలే అనుకుంటే ఉంచుకోండి. ఒకవేళ మొన్న మధ్య 2 లక్షలు దాటాక టప్ప పడిపోయి 1,50,000కి వచ్చింది. అలా వచ్చినా కానీ రాబర్ట్ కియోసాక్ రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత కొంటూనే ఉన్నాడు. కారణం వెండి పెరిగిద్ది అన్నాడు. అలాగే పెరిగింది. 6 నెలల గ్యాప్లో 1,50,000 నుంచి 3 లక్షలకు వచ్చేసింది. అంటే డబుల్. సో వెండి కొనుక్కున్న ఫుల్ ప్రాఫిట్లో ఉన్నట్టే లెక్క. ఏది గతంలో తగ్గినప్పుడు కొనుక్కున్నాం, ఇప్పుడు పెరుగుతున్నప్పుడు కొనుక్కునే కనుక ఉన్నట్టే జాగ్రత్త. వెండిని బాగా గమనించుకోండి. మీ మనసులో ఒక రేటు పెట్టుకోండి. ఆ రేటుకి వస్తే అమ్మేద్దాం. లేదు తగ్గుతుంది అనుకున్నప్పుడు రిస్క్ ఎందుకులే అనుకుంటే అమ్మేసుకుందాం. ఏం పర్లేదు, తగ్గితే తగ్గని, మన దగ్గర బోల్డ్ అంత వెండి ఉందిలే, మరలా పెరిగింది అనుకుంటే అలా. సో మరలా చెప్తున్నా, నేను ఏమంటారు లైసెన్స్డ్ ఎక్స్పర్ట్ని కాదు వీటి విషయంలో, సలహాలు ఇచ్చే విషయంలో. ఒక కామన్ ఒక జర్నలిస్ట్గా మాత్రం చెప్తున్నా. ఓకే. సో విషయం ఏంటంటే, ఇప్పుడు వెండి ఈరోజు మార్కెట్లో, హైదరాబాద్ మార్కెట్లో 3,07,000 రూపాయలు ఉంది కేజీ. మిగతా చోట్ల వచ్చేసి ఢిల్లీ, బాంబే అక్కడ 2,97,000, 2,90,000 అలాగా ఉంది. కమింగ్ టు బంగారం, ఇది కూడా ఈసారి గట్టిగా పెరిగింది. 1,000 రూపాయలు పెరిగింది. 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చేసి దెన్ మార్కెట్లో 1,31,650 ఉంది. దెన్ 24 క్యారెట్ గోల్డ్ కూడా 10,180 రూపాయలు పెరిగింది. అది 1,43,620 రూపాయలుగా ఉంది. ఇది 24 క్యారెట్ గోల్డ్. సో వెండి భయంకరంగా పెరిగింది, 3 లక్షలు దాటేసింది. బంగారం ఏం పర్లా, నేను స్లోగానే పెరుగుతా, పెరగటం మాత్రం నాకు తెలిసింది, అది పెరిగేసింది. డబ్బు ఉంది అంటే బంగారం బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్. బాగా డబ్బు ఉంది అంటే రిస్క్ అని మేము ఫేస్ చేస్తాను అనుకుంటే వెండి. బట్ జాగ్రత్త, 3 లక్షలు దాటింది. ఎనీ టైం పడితే నాకు అనిపిస్తుంది, ఏం పడదు, ఒకవేళ పడ్డ మాకు ఇబ్బంది లేదు అనుకుంటే మీ చాయిస్. నాకున్న సమాచారం మేరకు, ఎక్స్పర్ట్స్ చెప్తున్నాను మేరకు, వెండికి డిమాండ్ ఇప్పుడు బాగా ఉంది, బట్ ప్రొడక్షన్ లేదు. అదే ప్రొడక్షన్ కనుక పెరిగినట్టయితే వెండికి డిమాండ్ తగ్గుతుంది. ఒకవేళ వెండికి డిమాండ్ ఉన్న ప్రొడక్షన్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఆటోమేటిక్ రేట్లు పడతాయి అంటున్నారు. మల్టీ కమ్యూనిటీ ఎక్స్చేంజ్లో పడుతున్నాయి రేట్లు. సో అదే నిన్న మొత్తం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. నిన్న ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటి, మీ కన్సెన్స్ చెప్పింది చేయండి అని. ఇప్పుడు చెప్తుంది కూడా ఏంటి, వెండి ధరలు బయట మార్కెట్లో పెరుగుతూనే ఉన్నాయి, మల్టీ కమ్యూనిటీ ఎక్స్చేంజ్లో ఏమో తగ్గుతూ ఉన్నాయి. ఓవరాల్గా అన్నప్పుడు భవిష్యత్తులో కనుక ప్రొడక్షన్ కనుక పెరిగితే తగ్గొచ్చు. ఇప్పుడైతే వెండి అవసరాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రేట్లు భయంకరంగా పెరుగుతాయి, చూసుకోండి, జాగ్రత్తగా అడిగేయండి అని చెప్తున్నా. ఇప్పుడు వెండి బాగా రేటు ఉంది కాబట్టి ఇప్పుడు కొంటే రిస్క్, ఇది నా సలహా. బాగా రేటు ఉంది కాబట్టి అమ్ముకుంటే ప్రాఫిట్స్ ఉంటే హ్యాపీగా ఉండండి. మా దగ్గర బాగా డబ్బు ఉందయ్యా, ఏం పర్లేదయ్యా, ఉంచుకుంటా అంటే మీ చాయిస్.